అని చిన్నప్పుడు మొత్తం కూడా బాల్యస్తావత్ క్రీడాసక్త, తరుణస్తావత్ తరుణీశక్త. తరుణంలో ఏముందండి, బాయ్ ఫ్రెండ్, గర్ల్ ఫ్రెండ్, ఇది అది అని మొత్తం తరుణాన్ని మొత్తం కూడా వేస్ట్ చేసుకుంటున్నారు ఈ మధ్యలో ఉండే జనాలందరూ కూడా. దాని తర్వాత వృద్ధస్తావత్ చింతాసక్త, వృద్ధాప్యంలో చింత, అయ్యో ఇది చేయలేదు, అది చేయలేదు, వాడు అలా అన్నాడు, వీడు ఇలా అన్నాడు, వీడెందుకు అలా చేయలేదు, ఆవిడెందుకు ఇలా చేయలేదు చింత. పారే బ్రహ్మణి కోపి నరక్త, మరి భగవంతుడిని ఆలోచించడానికి సమయం ఎక్కడుంది, ఇలా గడిచిపోతుంది కదండి. ప్రాయేణ అల్పాయుషా సభ్య కలో అస్మిన్ యుగే జన, ఈ కలియుగంలో ఉండే జనములు ఎటువంటి వాడటంటే మంద బుద్ధి అండి. పాపం మంచి చెప్పే వాళ్ళు చాలా తక్కువ అండి, చెప్పినా వినాలి అని అనుకోరు. సుమంధమతయో మంద భాగ్య, పాపం చాలా మంది భాగ్యం కూడా మంచిది కాదండి ఈ కలియుగంలో. ఎందుకు అనంటే కొంతమంది శ్రద్ధతో భగవంతుని తెలుసుకోవాలి అని ప్రయత్నించినా సరే మంచి మార్గం చూపించే వాళ్ళు ఉండరు. చాలా మందికి అసలు భగవంతుని తెలుసుకోవాలి, అరే ధర్మం ఏంటి, శాస్త్రం ఏంటి అని తెలుసుకునే ఒక స్పృహ కూడా కలగదు. కాబట్టి ఇటువంటి కలియుగంలో ఇటువంటి జనాల కోసం రెండవ ప్రశ్న చూడండి ఏం అడుగుతున్నారు. వీళ్ళకి సమయం లేదు, సమయం ఉన్నా భగవంతుడి గురించి ఆలోచించి